వెల్కమ్ టు ప్రశాంతి ఛానల్. ఈరోజు మీకు క్యాప్సికమ్ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ కర్రీ రోటీస్లోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దానికన్నా ముందు ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, ఇలాచి, ఒక 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే సరిపోతుంది. ముందు పల్లీలని దోరగా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, పల్లీలు ముందు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగిలిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మొత్తం కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మసాలా వల్లే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మసాలా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఒక 8 జీడిపప్పులు వేసుకొని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకోకూడదండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడూ కూడా ఎర్రగా వేయించుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటో మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా వల్లే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా ఈ మసాలా వల్లే వస్తుందండి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ కర్రీ రోటీస్లోకి చాలా బాగుంటుంది, అలాగే పులావ్లోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది.